అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం లబ్ధిదారులకు సరిగ్గా అందించకపోయినా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన తన దృష్టికి తీసుకురావాలని సిడిపిఓ శారద తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించకపోయినా గర్భిణీలకు బాలింతలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఫోర్జరీ సంతకాలతో పౌష్టికాహారం పక్కదారి పట్టిందని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో సిడిపిఓ శారద విచారణ చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో బాలింతలు, గర్భిణీ స్త్రీల వివరాలను, వారికి అందిన పౌష్టికాహారాన్ని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తోందని లబ్ధిదారులు చెప్పారు. లబ్ధిదారులకు సెలవు రోజుల్లో పౌష్టికాహారం అందించినట్లు రికార్డులో ఫోర్జరీ సంతకాలు చేసిందని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆమె స్పందిస్తూ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు మాత్రమే సంతకాలు చేసి పౌష్టికాహారం తీసుకోవాలని, పురుషులకు పౌష్టికాహారం విషయంలో అంగన్వాడీ కేంద్రాల్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. పౌష్టికాహారం లబ్ధిదారులకు సరిగ్గా అందించకపోయినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక నుండి ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వర్తిస్తానని అంగన్వాడీ టీచర్ గ్రామస్తులతో హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మీరు ఎవరు మాట్లాడినా మీ భార్య రకంగా మీరు రకంగా అసలు ఎవరైనా నేను చెప్పడము, నేను తీసుకున్నాను వాళ్ళు చెప్పడము ఇది కరెక్ట్ కాదు. అంటే మరి టీచరు ఇవ్వడం తప్పు, ఎన్ని తప్పు అని నేను రాసుకుంటున్నాం. ఇక్కడ ఏమేమి పొరపాటు చేసిందో రాసుకొని ఆమెకు ఏం చేయాలో మేము యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ మెమోలు కూడా పెట్టడం జరిగింది. ఈయన పెట్టిన దానిలో 2 మెమోలు ఇచ్చారు. మేమేమి ఆమెను మా మనుషులు మేము చూస్తలేము. ఏ తప్పు ఎక్కడ తప్పు అక్కడ తప్పును పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ అంగన్వాడీ టీచర్ పర్ఫెక్ట్గా పనిచేసి